and common people also. దేవుని యొక్క ప్రవక్తగా రాజులతో మాట్లాడాడు, సహజముగా సామాన్యమైన మనుషులతో కూడా మాట్లాడాడు. He prophesied during the rule of 4 kings. నలుగురు రాజుల కాలములో అతడు ప్రవచిస్తూ వచ్చాడు. His ministry occurred at a time of great crisis and poor moral values. ఎంతో విపత్తుతో, అదే సమయం ముందు నైతిక విలువలు పూర్తిగా తరిగిపోయినటువంటి ఆ సమయంలో దేవుని గురించినటువంటి ఆ వర్తమానం వారికి ప్రవచించాడు. People were living in sin. వారు ఆ సమయంలో ప్రజలందరూ పాపంలో ఉన్నారు. And Uzziah was one of the kings who reigned during Isaiah's ministry. యెషయా ప్రవచించిన దినాల్లో రాజైన ఉజ్జియా కూడా ఆ యొక్క రాజ్యాన్ని ఏలాడు. And he ruled for a long time, about 52 years. 52 సంవత్సరాలుగా ఉజ్జియా వారిని ఏలినట్లుగా చూడగలం. He was a successful ruler. అతడు ఎంతో కృతార్థుడైనటువంటి రాజు. He turned Jerusalem into a fortified యెరూషలేముకు ప్రాకారములు కట్టి దాన్ని దిట్టపరిచాడు. so that it was well equipped to defend itself. ఆ యెరూషలేము చుట్టూ ఎవరు వచ్చినా దాన్ని జయించలేనంతగా గట్టిపరిచాడు. He developed agriculture and commerce and made that prosperous. వ్యవసాయం కానివ్వండి లేదా వ్యాపారం కానివ్వండి అభివృద్ధి చేసి ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళాడు. During his time, people enjoyed peace and security. అతని సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భద్రతను ఎంతో సమాధానాన్ని పొందుకున్నారు. But when Uzziah looked back at his accomplishments, his heart was filled with pride. కానీ ఉజ్జియా తాను సాధించినటువంటి వాటి అన్నిటి విషయంలో చూసుకున్నప్పుడు తాను హృదయం గర్వంతో నిండింది. And he tried to burn incense in the temple of the Lord, which is forbidden. దేవుని యొక్క ఆలయంలో, దేవుని యొక్క మందిరములో ధూపం వేయటం చేశాడు అతను. అది దేవునికి అది యోగ్యమైనది కాదు. And he was afflicted with leprosy and he died with that. ఆ తర్వాత ఆ సమయంలో అతడు కుష్టు చేత మొత్తబడిన వాడై తర్వాత చనిపోతాడు. And when the king died, there was a kind of panic in the kingdom. ఆ రాజు మృతి చెందినప్పుడు రాజ్యములో ఎంతో కలత ఉంది. People probably said, Uzziah gave us security, now what will happen? అప్పుడు చాలా మంది అనుకున్నారు, ఇప్పుడు దాకా రాజైన ఉజ్జియా మనకు భద్రతనిచ్చాడు, ఇక తర్వాత ఏమవుతుంది? And to make things worse, there was an ambitious warrior king in Assyria by the name Tiglath-Pileser. Which was no, it is a general information. ఆ సమయంలో రాజైన ఉజ్జియా మృతి చెందినప్పుడు సిరియన్లకు, అష్షూరీయులకు మరి ఒక రాజు ఎదురుగా వీరికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనం గమనించాం. An ambitious Tiglath-Pileser and he was eyeing to conquer the whole region, including Judah. అష్షూరు రాజు ఆ యొక్క యూదా మొత్తాన్ని కూడా జయించాలనేటువంటి ఆ తపనతో ముందుకు వస్తూ వచ్చాడు. So this was a real crisis situation. Uzziah was no longer there and there is a threat from an outside force. కాబట్టి ఆ సమయంలో ఉజ్జియా మృతి చెందాడు, బయట నుంచి ఎవరు వారికి సహాయం లేకపోగా ఇలాగూ వ్యతిరేకంగా ఉన్నటువంటి రాజులు ముందుకు వచ్చారు. And it was a crisis situation. అది విపత్తు అయినటువంటి సమయం. Now a crisis does different things to different people. ఏదన్నా ఒక విపత్తు జరిగితే వేరే వేరే మనుషులకి నానా రకాలుగా దాని వల్ల ప్రభావం ఉంటది. People react differently. వారు ఒక్కొక్కరు ఒక రీతిగా ప్రతిస్పందిస్తారు. Some react in fear, some get depressed. కొంతమంది బాధతో, కొంతమంది భయముతో ప్రతిస్పందిస్తారు. Some run to people, some try to handle it on their own. కొంతమంది ప్రజల దగ్గరికి, వారికి తెలిసిన వారి దగ్గరికి వెళ్తారు, లేదా వారంతా తమంతట తామే దాన్ని జయించాలనుకుంటారు. At such time godly people look to God. అటువంటి సమయంలో దేవుని బిడ్డలు దేవుని వైపు చూస్తారు. Godly people, they react with faith and come out stronger through this. అటువంటి సమయంలో దేవుని ఎరిగినటువంటి వారు దేవుని మీద ఆనుకొని ఎంతో గట్టిగా బయటికి వస్తారు. And that is what Isaiah seems to have done. ఆ సమయంలో యెషయా అదే పని చేశాడు. He looks to God. అతడు దేవుని వైపు చూశాడు. And when he looks to God, he is shown a stunning picture. అక్కడ దేవుని వైపు చూసినప్పుడు ఎంతో మహిమకరమైనటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని అతను గమనించాడు. A picture that will change his life forever. ఆ యొక్క దృశ్యము తన జీవితాన్ని మార్చివేసింది. He sees the Lord seated on the throne, majestic, holy, powerful. ఉన్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉన్నట్టు చూచాడు. ఆయన ఎంతో శక్తి గలవాడుగా, ఆయన ఎంతో ఔన్నత్యం గలవాడుగా యెషయా గమనించాడు. I saw the Lord seated on the throne, high and exalted. ఆయన అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. So why is this picture given? ఎందుకని ఈ యొక్క దృశ్యం ఇవ్వబడింది? To show Isaiah యెషయాకు చూపించాలని that there is no reason to panic because God is always on the throne. ఉజ్జియా మృతి పొందినప్పుడు
ఇదిగో అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉన్నాడు కాబట్టి ఏ మాత్రం కూడా కలత చెందవలసిన అవసరం లేదని అతనికి చూపించడం కొరకే ఈ దృశ్యం కనిపించింది. In other words, we have to rephrase that part of the sentence in verse 1. We can say like this. మొదటి వచనాన్ని మరొక రీతిగా చెప్పుకోవాలంటే ఇలా చెప్పవచ్చు. Isaiah is saying, in the year we lost a human king, I saw the real king. ఇదిగో భూలోక సంబంధమైనటువంటి రాజును ఇదిగో మనం కోల్పోయాం, కానీ నా కన్నులతో నేను ఉన్నతమైనటువంటి నిత్యుడైనటువంటి ఆ యొక్క ప్రభువును చూచాను. And this king is going to be there forever. ఈ యొక్క రాజు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. Therefore, there is no reason to panic. There is no reason to be anxious. కాబట్టి ఏ విషయం కూడా చింతించవలసిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా భయము చెందవలసిన అవసరం లేదు. The greatest king will always be there on the throne, and he is always in control. ఆ యొక్క ప్రభువులో ప్రభు అయినటువంటి ఆయన ఎల్లప్పుడు కూడా సింహాసనం మీద ఉంటాడు, సమస్తమును కూడా తన ఆధీనంలో పెట్టుకుంటాడు. See, Isaiah sees the Lord in a new way. యెషయా ప్రభువు వారిని నూతనమైన రీతిలో చూస్తున్నాడు. Have you gone through an experience this year, a trouble you've gone through, and through that you have seen the Lord in a new way? ఈ సంవత్సరం మందు మీ జీవితంలో ఇటువంటి విపత్తుకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ప్రభువుని ఆ రీతిగా మీరు ఏమైనా చూడగలిగారా? You saw the Lord on the throne when you're going through this. మనం ఇటువంటి కష్ట పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మన నిత్యుడైనటువంటి దేవుడు మన ప్రభువు వారు అత్యున్నతమైన సింహాసనం మీద ఉండి సమస్తమును నిర్వహిస్తున్నాడు అన్నటువంటి దృశ్యాన్ని మీరు చూడగలిగారా? You see, more than the good times, it is the times we go through trouble and problems and storms that we see that our King is on the throne. అన్ని మంచిగా ఉంటున్నటువంటి సమయం కంటే కష్టములు గుండా శ్రమలు గుండా వెళ్తున్నప్పుడే మన ప్రభు వారి యొక్క సింహాసనము మనకెంతో విలువైనదిగా మనం గమనించాం. Some of you have gone through sickness. కొంతమంది మీలో ఇదిగో వ్యాధులు గుండా వెళ్ళి ఉండవచ్చు, and you've experienced God's healing. ఆ సమయంలో దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ఉండవచ్చు. You can say like Isaiah, in the year of my sickness I met my real healer. యెషయా వలె మీరు కూడా చెప్పవచ్చు, నేను అనారోగ్యంతో వెళ్తున్నప్పుడు ఆ సంవత్సరంలో ప్రభువు వారు నా తోడుగా ఉన్నారని. In the time of my anxiety I met my real comforter. నా చింతలో నేను ఉంటుండగా నాకు ఓదార్చేటువంటి నా ప్రభువుని నేను కనుగొన్నాను. In the year of my problems and turmoils I met the real Prince of Peace. నాకున్నటువంటి సమస్యలు ఈ శ్రమల గుండా వెళ్తున్నప్పుడు సమాధానకర్తయగు ఆ యొక్క అధిపతిని నేను కలిగి ఉన్నాను. When I was wandering without a job, worried about my future, I met my real provider. నాకు ఉద్యోగం లేకుండా నా భవిష్యత్తు ఏంటి అనేటువంటి కలతతో నేను ఉంటున్నప్పుడు నాకు అన్ని సమకూర్చేటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. At the time of my discouragement I met my encourager. నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ప్రోత్సాహం ఇచ్చేటువంటి ఆ యొక్క తండ్రిని నేను కనుగొన్నాను. When I was deep in sin I met the author of eternal life. నేను పాపములో కూరుకుపోయినప్పుడు నన్ను రక్షించడానికి ఉన్నటువంటి సమర్థవంతమైనటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడిని నేను కనుగొన్నాను. You see, God calms the fear and anxieties of Isaiah by not by removing the problem, but by showing him who he is. ప్రభువు వారు యెషయా ఆ కలతతో ఉన్నప్పుడు తనకున్నటువంటి సమస్యలను ప్రభువు తొలగించలేదు, కానీ తానేమై ఉన్నాడో తన ఆధిపత్యం ఏంటో దాన్ని చూపించి యెషయాకు నెమ్మదిని కలిగించాడు. You see, when everything and everyone is okay, we don't realize it. అన్ని సమస్తం బాగున్నప్పుడు మనం వాటిని గమనించాం. But when the ground around you is sinking, that's when you realize you're standing on a rock. కానీ మన చుట్టూ ఉన్నటువంటి భూమి ఇదిగో కృంగిపోతున్నప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది మనము రాయి మీద ఉన్నామనే సంగతి. You see, as believers, especially in our times of uncertainty, that we realize that we are standing because of the rock of ages that was cleft for us. విశ్వాసముగా ప్రభువునందు ఉన్నటువంటి వారముగా ఇదిగో అటువంటి సమయాల్లోనే మనం ఇదిగో ప్రభువు వారి మీద మనం ఆనుకున్నాం కాబట్టి మనం ఒక స్థిరమైనటువంటి బండ మీద ఉన్నామనే సంగతిని మనం గమనించగలం. You see, when our understanding of our Father increases, our anxieties decrease. మనము మన తండ్రి యొక్క ఆయన యొక్క ఆయన ఏమై ఉన్నాడో అనే సంగతిని మనం ఎక్కువగా తెలుసుకునే కొద్దీ మనకు ఎంతో సమాధానం కూడా వస్తుంటుంది. You see, many times we worship the Lord in our happiness and in our blessings and good times. We look upwards. It's easy to praise the Lord. చాలా సార్లు మనకు అన్ని బాగా జరుగుతున్నప్పుడు అన్ని సంతోషంగా ఉన్నప్పుడు మనం పైకి చూసి ప్రభువుని స్తుతించడం చాలా తేలిక. But these verses encourage us to look in the crisis moments of your life, in the painful moments of your life. కానీ ఈ యొక్క వచనాలు మన జీవితంలో ఎంతో బాధకరమైనటువంటి, ఎంతో నెమ్మది లేనటువంటి, ఎంతో కలతతో ఉన్నటువంటి సమయంలో
ప్రభువు వారు ఏమైనారో అది చూపిస్తుంది. Remember, God, He is still glorious, He is still majestic, but He is with us. గుర్తు పెట్టుకోండి, ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నవాడే, ఆయన మహిమ కలిగిన వాడే, అయినప్పటికీ కూడా నీతో ఈ సమయం ముందున్నాడనే సంగతిని మర్చిపోవాలి. Can we look back into our lives and see the hand of this glorious God who comforted us, who led us, who watched over us? ఒకసారి మన జీవితం వెనక్కి తిరిగి, ఇదిగో ఇలాంటి దేవుడు, మనల్ని విడిచిపెట్టినటువంటి వాడు, మనల్ని ఎల్లనాడు కూడా ఇదిగో కృంగదీసేటువంటి దేవుడు కాదు, వాగ్దానం ఇచ్చి తప్పే దేవుడు కాదు, అటువంటి దేవుడు మనతో ఉన్నాడని మనం గుర్తు చేసుకుందామా? He held us by His hand, He guided us. ఆయన మన చేతిని తన చేతితో పట్టుకొని మనల్ని నడిపించాడు. Sometimes He may not have solved our problems, but He would have given you the strength to handle the problem. కొన్నిసార్లు ఆ సమస్యను ఆయన తీర్చకుండా ఉండి ఉండవచ్చు, కానీ సమస్యను నువ్వు అనుభవించడానికి తగినటువంటి శక్తిని నీకు దేవుడు ఇచ్చాడు. Or you may be going through a fearful situation. He doesn't remove the situation, but He makes you realize that He is with you. ఒకవేళ భయానకమైనటువంటి సన్నివేశాల్లో నువ్వు వెళ్తున్నప్పుడు ఆ యొక్క పరిస్థితిని దేవుడు నీ నుంచి తొలగించలేదు, కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించి ఉండవచ్చు. You needn't fear. ఇదిగో నీవు భయపడవలసిన అవసరం లేదు. That's why the psalmist says in Psalm 23:4, even though I walk through the valley of shadow of death, I will fear no evil. Not because evil is not there, but because you are with me. కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో మనం 23వ కీర్తనలో మనం అదే చూస్తుంటాం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. Not because danger is not there, అక్కడ అపాయం లేదని కాదు, but because God is with us. ఎందుకనగా ప్రభు అక్కడ మనతో ఉన్నాడు కాబట్టి. Can we look back and worship our Lord? కాబట్టి ఈ సమయం ముందు మన జీవితంలో గత సంవత్సరాన్ని చూసి ఆయనకు కృతజ్ఞతార్పణ చెల్లిద్దాం. And with this knowledge of who God is, in this new year, how will you react when you go through a crisis? ఇటువంటి దేవుడు మనకు కలిగి ఉన్నాడనే సంగతిని నీవు ఎరిగిన వాడవై నూతన సంవత్సరంలో నీకు వచ్చేటువంటి ప్రతి పరిస్థితిలో నీవు ఎలా ప్రతిస్పందిస్తావు? Decide today. ఈ రోజే నువ్వు నిర్ణయించుకో. How I am going to react నేను next year. వచ్చే సంవత్సరంలో వచ్చేటువంటి వాటిని ఎలాగ నేను వాటికి ప్రతిస్పందిస్తా? Do you realize you're nothing to fear? ఇదిగో ఏది కూడా భయపడాల్సిన అవసరం నాకు లేదు, Because God Almighty is with us. ఎందుకనగా సర్వశక్తుడైనటువంటి దేవుడు నాతో కూడా ఉన్నాడు. We only have to make sure we are with Him. ఒకటే మనం నిశ్చయించుకోవాల్సింది ఏంటంటే మనం ఆయనతో ఉన్నామా లేదా. Isaiah said, the year we lost our king, I met the real king. ఇదిగో ఆ యెషయా మా యొక్క రాజును, లోక సంబంధమైన రాజును మేము కోల్పోయాం, కానీ నిజమైనటువంటి నిత్యుడైనటువంటి రాజు మాతో ఉన్నాడు అంటున్నాడు. A king who took care of all of Isaiah's anxieties. ఆ యెషయాకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చింతలన్నిటినీ తీసుకున్నటువంటి ఆ రాజు He will take care of our anxieties also. మనకున్న చింతలన్నీ కూడా ఆయన తీసుకుంటాడు. We have to trust in Him. మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి. Mark 8:38. మార్కు సువార్త 8:38 వచనం చూసుకుందాం. మార్కు 8:38. వ్యభిచారమును పాపము చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాణ్ణి గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పాను. If anyone is ashamed of me, I want you to carry this thought into the new year. It's a general logic that if a great work is being done and you don't want to be part of it, then we cannot expect to receive any benefit or reward when that work is completed. ఏదైనా ఒక గొప్ప మహత్కార్యం జరుగుతున్నప్పుడు దాని గురించి నీవు ఏమాత్రం కూడా పాల్గొనకుండా దాని విషయమై నీవు నిశ్శబ్దంగా ఉంటూ ఆ తర్వాత ఆ పని ముగించబడినాక దాని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క బహుమానం అనుకోండి, లేకపోతే రావాల్సినటువంటిది నీవు ఆశిస్తే అది ఏమాత్రం కూడా సమంజసం కాదు. The Lord is saying, if anyone is ashamed of me and my words today, I will be ashamed of him on that day. ఎవరైనా నువ్వు నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వాడిని గూర్చి ఇదిగో నేను పరిశుద్ధ దూతతో వచ్చినప్పుడు సిగ్గుపడతాను. In general, there are three things that make us ashamed of the gospel or make us reject the gospel. సాధారణంగా 3 రీతులుగా మనము ఇతరులకు సువార్తను పంచుకునే విషయంలో సిగ్గుపడతాం లేదా దాన్ని నిరాకరిస్తాం. One is our pride. మొట్టమొదటిగా మన గర్వం. Pride stops us. మనకున్న గర్వము మనల్ని ఆపుతుంది. Second is a fear of man.
రెండవదిగా మనుషుని గురించినటువంటి భయం. What will my employees say? What will happen to my promotion? What will happen to my growth? ఇదిగో ఇతరులకు నేను వాక్యం పంచుకుంటే నా ఎదుగుదల ఏమైతుంది, నాకు రావాల్సినవి ఏమైతాయి, నేను ఎక్కడికి ఉంటాను. Third is the other extreme, our desire to please people. మూడవదిగా ఇతరులను సంతోషపెట్టు నిమిత్తమై నేను సువార్తను పంచుకోకుండా. Not wrong to please people, but it's about pleasing people at the cost of displeasing God. మనుషులను సంతోషపెట్టడం తప్పని కాదు, కానీ మనుషులను సంతోషపెట్టే విషయంలో దేవునిని మనం సంతోషపెట్టలేకపోవడం అనేది మాత్రం ఎంత మాత్రం సమంజసమైనది. And when we come to the end of our lives, we will realize none of these three things really matter. మన జీవితం తుదమట్టుకు అంటే చివరికి వెళ్ళినాక ఈ మూడు కూడా ఏ మాత్రం కూడా అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అప్పుడు మనం ఎరుగుతాం. Paul says in Romans 1:16, I am not ashamed of the gospel because it is the power of God to everyone who believes. రోమీయులకు రాసిన పత్రిక 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. So as we look into this new year, let this be our prayer. మన నూతన సంవత్సరానికి వెళ్తుండగా ఇది మన ప్రార్థన అయి ఉండను గాక. And let this be our outlook. మనం ఈ యొక్క అనుభవంతో కూడినటువంటి ఆ చూపు కలిగి ఉందాం. Let us be clear about what are the things that matter and what do not matter. మన జీవితంలో ఏది అవసరమో, ఏది ప్రాధాన్యమో, ఏది అనవసరమైనదో, ఏది ప్రాధాన్యత లేదో మనం సరి చూసుకుంటాం. Is our focus today on eternal things or temporary things? మన యొక్క గురి నిత్యత్వం మీద ఉన్నటువంటి వాటి మీద ఉన్నదా, లేకపోతే ఆ కృత్రిమైనటువంటి వాటి మీద ఉన్నదా, తాత్కాలికమైన వాటి మీద? 100 years from now, it will not matter whether your child got 40% or 90%. ఇప్పటికి 100 సంవత్సరాల తర్వాత నీ కుమారుడికి 40% వచ్చిందా, 100% వచ్చిందా అనేది ఏ మాత్రం కూడా లెక్కకుండదు. 100 years from now, it will not matter whether you stayed in your own house or rented house. 100 సంవత్సరాలు ఇప్పటి నుంచి నువ్వు సొంత ఇంట్లో ఉన్నావా, అద్దెంట్లో ఉన్నావా అన్నది ఏమీ ఎన్నికకి రాదు. It will not matter whether you're good looking or not. నువ్వు సౌందర్యం ఉన్నావా లేదనేది కూడా పనికిరాదు. It will not matter whether you had children or not. నీకు బిడ్డలు ఉన్నారా లేదనేది కూడా కాదు. It won't even matter whether you're married or not. నీకు వివాహం అయిందా లేదనేది కూడా పెద్దది కాదు. The only thing that will matter is, were you in the kingdom? ఒకటి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీవు ఆ రాజ్యంలో ఉన్నావా లేదా? Did you belong to the king? ఆ రాజ్యమునకు నీవు చెందిన వాడువేనా? You know, we are living in the last days and this must be our prayer. మనం మంచి దినాల్లో ఉంటున్నాం. మనం దీని విషయమై ఎంతో జాగ్రత్త పడవలసిన వారు. We must be a witness for the Lord. ప్రభు కొరకై మనం సాక్షులుగా ఉండాలి. In small ways. చిన్న చిన్న విషయాల్లో కూడా, little things we must start doing. చిన్న వాటిలో మనం ఎదుగుతా చూపించాలి. So we're just playing a song and then we'll close with prayer. It's called Dream Small. ఒక చిన్న పాటను మీకు చూపిస్తాం, మీ కళలు చిన్నగా ఉండటం అనే దాని విషయమై ఆ తర్వాత ప్రార్థన. This is the thought. ఇది మనకు ఉండవలసిన ఆలోచన. Don't look at big things, start small. పెద్దవాటి మీద మీ దృష్టి పెట్టనక్కర్లేదు. And don't believe the lie that you got to do everything. No, you just do small things. నేనే అన్ని చేయాలనేటువంటి అబద్ధాన్ని కూడా నమ్మద్దు.